అవును. మూడోది వ్యూహం. ఇందాక మీరు శ్రీకాంత్ ఒక మంచి మాట చెప్పారు. టీవీకేని మనం ఇక్కడ తక్కువ అంచనా వేశాం. కానీ టీవీకే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతోటి ఈ ఎన్నికల్లో పాల్గొన్నది. దాని వెనకాల ఉన్నది కపిల్ సాహు అనేటటువంటి ఒక వ్యక్తి యంత్రాంగాన్ని నడిపినట్టుగా మనకు తెలుస్తుంది. కపిల్ సాహు ఐపాక్‌లో ఒక సభ్యుడిగా పనిచేసినటువంటి ఒక స్ట్రాటజికర్ అన్నట్టు. ఆ పొలిటికల్ స్ట్రాటజీ వేయటంతో పాటు రెండోది విజయ్ ఏసినటువంటి ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడ ఏంటి అనంటే ఈ ఎన్నికని విజయ్ ఒక కోణంలోకి తీసుకుపోయాడు. అది ఏంటి అనంటే విజయ్ వర్సెస్ స్టాలిన్. ఎప్పుడు విజయ్ ఏ సభలో మాట్లాడినా మొట్టమొదట అవును. స్టాలిన్ అంకుల్ అని ప్రారంభించి స్టాలిన్ సార్ దాకా మాట్లాడాడు. అంటే అవును. ఈ ఎన్నిక, ఈ పోటీ స్టాలిన్ కి విజయ్ కి మధ్య జరుగుతుంది అని ఒక ప్రొజెక్షన్ చేయటంలో, ప్రజల ముందు ఒక ఆప్షన్ పెట్టటంలో, ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ పడటంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ ఇవాళ అంచనాలకు మించి ఊహించనటువంటి విజయాన్ని ఇవాళ టీవీకే సాధించింది అనేటటువంటి విషయం. రెండోది నాలుగో అంశం మేనిఫెస్టో. మేనిఫెస్టోలో కూడా యూత్ ని ఆకర్షించేటటువంటి ముఖ్యంగా ఫ్యాన్ బేస్ యూత్ బేస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి యూత్ ని ఆకర్షించడానికి మేనిఫెస్టోలో జాగ్రత్తలు తీసుకున్నారు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. తర్వాత 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటటువంటి ఒకటి పెట్టారు. తర్వాత మహిళలు స్ట్రాంగ్ బేస్ డిఎంకేకి మహిళల ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ మహిళల ఓటు బ్యాంకుని తన వైపుకు తిప్పుకోవటానికి మహిళలకి 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. 8 గ్రాముల బంగారం పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకి ఒక పట్టు చీర ఇస్తామని చెప్పారు. అక్కడ మహిళల్లో కొంత మైలేజ్ తీసుకొచ్చుకునేటటువంటి ఒక ఎత్తుగడ చేశారు. రెండోది కావేరీ డెల్టా ప్రాంతంలో దరిదాపు శ్రీకాంత్ మనకి 41 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు టీవీకే 12 గెలిచింది అనంటే టీవీకే మేనిఫెస్టో ఇంపాక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకనంటే రైతులు ప్రధానంగా సారవంతమైనటువంటి భూమి ఉన్న పండించేటటువంటి రైతులు అక్కడ ఈ నియోజకవర్గాలను గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వాళ్ళ కోసం రైతు రుణమాఫీ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకురావటం, ఈ 4 అంశాలు ఫ్యాక్టర్స్ తీసుకురావటము టీవీకే విజయ్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తే యువత అట్రాక్ట్ అయ్యారు, ఉమెన్ ఓటర్స్ అట్రాక్ట్ అయ్యారు, తర్వాత డౌన్ ట్రాడన్ లో ముఖ్యంగా దళిత్ క్రిస్టియన్స్ అట్రాక్ట్ అయ్యారు. దీంతో పాటు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఏఐడిఎంకేకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి గౌడర్ కమ్యూనిటీ, ఈ గౌడర్ కమ్యూనిటీ ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో టీవీకే 21 నియోజకవర్గాల్లో గెలుపు సాధించింది అని అంటే టీవీకే అన్ని వర్గాలను తన వైపుకు తిప్పుకునేటటువంటి ఒక ఎత్తుగడ చేసింది. ఆ ఎత్తుగడ ఊహలకు అందకుండా బాగా ఎక్స్పోజర్ కాకుండా తను అంతర్లీనంగా ఏం చేయాలని అది చేసుకుంటా పోయినట్లుగా మనకి చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా అసలు ఇప్పుడు మనం గమనించాల్సింది శ్రీకాంత్ ఏంటి అనంటే గెలుపు ఒక ఎత్తు అయితే ఇప్పుడు విజయ్ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏంటి, విజయ్ ఏం చేయబోతున్నారనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది శ్రీకాంత్. ఎందుకనంటే చెప్పాను కదా, రాజకీయాలంటే హేవగించుకుంటున్నారు, రాజకీయాలంటే మనకు సంబంధించినవి కావనుకుంటున్నారు, రాజకీయాల్లో నెగ్గటం సాధ్యం కాదనుకుంటున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు టీవీకే విజయంలో. ఎందుకు అనంటే టీవీకే తరపున గెలిచినటువంటి 107లో 100కు పైగా సామాన్యులే గెలిచారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత సామాన్యులంటే సీఎంని ఓడించే కలత్తూరులో స్టాలిన్ లాంటి 7 సార్లు గెలిచినటువంటి స్టాలిన్ ని ఓడించేటటువంటి స్థాయిలో టీవీకే విజయాన్ని వాళ్ళు వ్యూహాత్మకంగా రూపొందించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మామూలు స్థాయి రాజకీయ నాయకుడే సీఎం ని వికే బాబు ఓడించగలిగారు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ రాయపురం నియోజకవర్గంలో విజయ్ దాము అనేటటువంటి ఒక ఆటో డ్రైవరు ఎమ్మెల్యేగా గెలిచారు టీవీకే నుండి. తర్వాత తన కారు నడిపేటటువంటి డ్రైవర్ కుమారుడు శబరినాథ్ కి విరుంబార్కంలో సీట్ ఇచ్చారు. అప్పుడే చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఒక కారు నడిపేటటువంటి డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు అనేటటువంటి ఒక ఆశ్చర్యం వెలుబుస్తే ఇవాళ అదే విరుంబార్కం నుండి శబరినాథ్ గెలుపు సాధించారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే టీవీకే సాధించినటువంటి విజయాల్లో సామాన్యులు, అతి సామాన్యులు, ఎలాంటి ఫేస్ వాల్యూ లేనటువంటి వాళ్ళు, ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు, వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున గెలుచుకుంటూ వచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీంట్లో ఇంకొక పాయింట్ సార్, మీరు అన్నారు సంక్షేమ పథకాలు మహిళలను ఆకర్షించవచ్చు అని చెప్పేసి. బట్ చాలా సందర్భాల్లో ఈవెన్ కరూరు ఘటన జరిగినప్పుడు కూడా, అంతమంది చనిపోయినప్పుడు
విజయ్ సిబిఐ ఎంక్వైరీ పెట్టినప్పుడు. సో అంత వ్యతిరేకత విజయ్ మీద రాలేదు. సో విజయ్ని చూడడానికి వచ్చినప్పుడు నేషనల్ హైవేలే 4-5 గంటలు జామ్ అయినటువంటి